నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి డీసెంట్ టాక్ అయితే ఉంది. సినిమా కొంతమంది సరిగ్గా లేదు అంటున్నా సరే ఎక్కువ శాతం సినిమా బాగానే ఉందని చెబుతున్నారు. నాని సరిపోదా శనివారం చిత్రం 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ వసూలుతో రన్ అయింది. 16,72,00,000 షేర్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. అంటే టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే 40% రికవరీ 2 రోజుల్లోనే జరిగింది. డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఆడియన్స్ నుంచి కాకుండా ప్రతికూలంగా వర్షాలు చాలా చోట్ల పడడంతో సరిపోదా శనివారానికి కాస్త దెబ్బ తగిలిందని చెప్పాలి. డే 2 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 3,04,00,000 షేర్ను, ప్రపంచవ్యాప్తంగా డే 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 5,30,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. డే 2 కంటే డే 3 బాక్స్ ఆఫీస్ దగ్గర బెటర్ హోల్డ్ కనపరిచినా సరే సినిమా ఇంకా ఎక్కువగా వసూలైతే వచ్చి ఉండేవి. డే 3 ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 3,10,00,000 షేర్ను, ప్రపంచవ్యాప్తంగా 5,60,00,000 వరకు షేర్ అయితే అందుకోవడం జరిగింది. ఓవరాల్గా సినిమా ఇటువైపే దూసుకుపోతుంది. టోటల్గా 3 రోజుల్లో 22,32,00,000 వరకు షేర్ అయితే అందుకోవడం జరిగింది. సినిమా ఇట్టు కావాలంటే 19 కోట్ల వసూలునైతే ఇంకా మిగతా రోజుల్లో రాబట్టవలసి ఉంటుంది. సరిపోదా శనివారం బాక్స్ ఆఫీస్ దగ్గర సండే రోజు కూడా బుకింగ్స్ అయితే బాగున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి డే 4 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు రికవరీ చేసుకుంటే అంత బెటర్గా సినిమా ఇట్టే అవకాశాలు త్వరగా ఉంటాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే ఓవర్సీస్లో లాభాల పంట పండిస్తూ 3 రోజులని ఇట్టే స్టేటస్ని అయితే అందుకుంది. సరిపోదా శనివారం చిత్రం బాక్స్ ఆఫీస్ వసూలుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.